వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్. మనం ఈ క్లాస్లో తెలంగాణకు సంబంధించినటువంటి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి సైకాలజీ సబ్జెక్టు, దీన్ని బాల్యదశ వికాసం అభ్యసనం అని పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఈ సైకాలజీ సబ్జెక్టుకు సంబంధించి మనకు దీంట్లో ఏవైతే యూనిట్లు ఉన్నాయో ఆ అన్ని యూనిట్లకు సంబంధించినటువంటి వీడియోలు తయారు చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా అంటే ఓన్లీ యూనిట్లకు సంబంధించినటువంటి సిలబస్ విశ్లేషణ మాత్రమే ఇది. సో దీంట్లో ఫస్ట్ మనకు ఈ సైకాలజీకి సంబంధించినటువంటి ఫస్ట్ వీడియో, అంటే ఫస్ట్ చాప్టర్కు సంబంధించినటువంటి లేదా ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి వీడియో ఇది. సో దీంట్లో ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే మనకు దీంట్లో ఫస్ట్ యూనిట్ ఏది అంటే బాల్యదశ. సో ఈ బాల్యదశ అనేటువంటి చాప్టర్లో ఏవైతే సబ్ యూనిట్స్ ఉన్నాయో ఆ సబ్ యూనిట్లో పొందుపరిచినటువంటి అన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక్కసారి సంక్షిప్తంగా తెలుసుకుందాం. సో దీంట్లో బాల్యదశలో మనకు ఫస్ట్ సబ్ టాపిక్ని తీసుకున్నట్లయితే బాల్యదశ నిర్మాణం. అంటే మనకు బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుంది, దాంట్లో ఉన్నటువంటి సారూప్యాలు అంటే ఒకే రకంగా ఉంటే వాటిని ఏమంటాం, సారూప్యాలు అంటాం. అదేవిధంగా బాల్యదశ నిర్మాణంలో ఉన్నటువంటి వైవిధ్యాలు, భేదాలు ఏవైతే ఉన్నాయో లాంటి అంశాలన్నింటినీ కూడా మనం నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా భారతీయ సంస్కృతి నేపథ్యంలో ఏవైతే బాల్యదశ ఉందో ఆ బహుళ బాల్యదశకు సంబంధించినటువంటి అంశాలు కూడా దీంట్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. ఎందుకంటే అందరిలో ఒకే రకమైనటువంటి బాల్యదశ నిర్మాణం అన్నది జరగదు. అందుకనే భారతదేశాన్ని ఒక బహుళ బాల్యదశ నిర్మాణంతో కూడుకున్నటువంటి దేశంగా మనం పేర్కొనవచ్చు. అదేవిధంగా ఈరోజు ప్రపంచం అన్నది ఒక చిన్న కుగ్రామం కాబట్టి ప్రపంచీకరణ నేపథ్యంలో, గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఈ బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుంది అనేటువంటి లాంటి అంశాన్ని కూడా మనం దీంట్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా మీకు తెలిసినటువంటి విషయమే, మన దేశంలో కానీ కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో చాలామంది పిల్లలు అంటే 14 సంవత్సరాలు కానీ లేకపోతే 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మనం బాల కార్మికులు అంటున్నాం. అంటే చాలామంది బాలలు అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళని పోషించే స్థితిలో లేకపోవడం వల్ల, వాళ్ళ ఆహారానికి నిత్యావసరాలకు కావాల్సినటువంటి డబ్బులు అందుబాటులో లేకపోవడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారు, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలలో అంటే బాల కార్మికులుగా పనిచేయడం అన్నది జరుగుతుంది. సో అట్లా బాల కార్మికులుగా ఉన్నప్పుడు వాళ్ళ బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుంది లాంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా పిల్లల యొక్క దుర్వినియోగం, అది మనకు గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో కంటే ఇది పట్టణ ప్రాంతంలోనే మనకు పిల్లల యొక్క దుర్వినియోగం అన్నది జరుగుతుంది. అంటే పిల్లలను అంటే ఫోర్స్ఫుల్గా ఒత్తిడితోటి బలవంతంగా పని చేయించడం. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై లాంటి ఒక పెద్ద నగరంలో చాలామంది పిల్లల్ని ఏం చేస్తుంది, ఒక మాఫియా అన్నది వాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళని బయటకు పంపించి వాళ్ళ చేత బిచ్చం ఎత్తించి అలా వచ్చినటువంటి డబ్బులతో ఆ వచ్చినటువంటి డబ్బును తీసుకొని ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఇలా ఇవని కాదు, అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యకలాపాలలో పిల్లలని బలవంతంగా వాళ్ళ చేత వివిధ రకాలైనటువంటి పనులు చేయించడం వల్ల సో వాళ్ళు వాళ్ళ యొక్క బాల్యదశను కోల్పోవడం అన్నది జరుగుతుంది. సో అలాంటి వాళ్ళలో బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుంది ఇలాంటి అన్నిటినీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా పేదరికం, అంటే ఇక్కడ మన దేశం అనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో పేదరికంలో మగ్గుతున్నటువంటి కుటుంబాలు, పేదరికంలో మగ్గుతున్నటువంటి పిల్లలు ఉన్నారు. సో అలాంటి పిల్లలలో అసలు బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుంది, వాళ్ళ యొక్క బాల్యదశ అన్నది అసలు ఆనందదాయకంగా ఉంటుందా లేకపోతే దుఃఖదాయకంగా ఉంటుందా లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ సబ్ యూనిట్ తీసుకున్నట్లయితే అంటే బాల్యదశ నిర్మాణంలో సెకండ్ సబ్ యూనిట్ని తీసుకున్నట్లయితే గృహము సాంఘికీకరణం. అంటే ఏంటి, సాంఘిక వికాసంలో
ఎట్లాంటి రోల్ని ప్లే చేస్తుంది? ఏది? గృహం. దాన్ని హౌస్ ఆర్ మనీ హోమ్ అని కూడా అంటాం. అంటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక కుటుంబాన్ని తీసుకున్నప్పుడు ఆ సమాజంలో ఉన్నటువంటి వివిధ కుటుంబాల యొక్క స్థాయిలు అన్నీ కూడా ఒకే రకంగా ఉండవు. అంటే ఆర్థికంగా, సామాజికంగా, సంస్కృతి పరంగా, కులపరంగా, మతపరంగా ఇలా అనేక రకాలుగా కుటుంబాల యొక్క అంటే వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళ స్థాయిలో ఖచ్చితంగా భేదాలు అనునవి కనబడతాయి. ఈ భేదాలు అనునవి పిల్లల యొక్క సాంఘిక వికాసం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? అదేవిధంగా కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిగతులు, అంటే ఇక్కడ కులాన్ని బట్టి ఆర్థిక స్థితిగతులు కానీ, లేకపోతే ఉద్యోగాలను బట్టి ఆర్థిక స్థితులు కానీ, వృత్తులను బట్టి ఆర్థిక స్థితులు కానీ, ఇలా అనేక రకాలుగా మనకు వివిధ రకాల కుటుంబాలకు సంబంధించినటువంటి ఆర్థిక స్థితులు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు. సో వారి యొక్క ఆర్థిక స్థితులు బాల్యదశ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? అదేవిధంగా మన దేశంలోని కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో సంస్కృతి అన్నది ఒకే రకంగా ఉండదు. ఒక్క మన భారతదేశాన్ని తీసుకున్నట్లయితే భిన్న సంస్కృతులతో కూడుకున్నటువంటి దేశం. ఇలాంటి భిన్న సంస్కృతులు ఉన్నటువంటి దేశంలో ఒక్కొక్క సంస్కృతిలో పెరుగుతున్నటువంటి పిల్లలు ఒక్కో రకమైనటువంటి బాల్యదశ నిర్మాణం అన్నది జరుగుతుంది. అలా అంటే సంస్కృతిలో ఉన్నటువంటి భేదాలు, జీవన విధానంలో ఉన్నటువంటి భేదాలు బాల్యదశ నిర్మాణం పైన, సాంఘిక వికాసం పైన ఎలాంటి ప్రభావం చూపుతుందో లాంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. సో అదేవిధంగా కుటుంబంలో ఒక కుటుంబాన్ని తీసుకున్నప్పుడు ఉమ్మడి కుటుంబాలు కావచ్చు, లేకపోతే వెస్ట్ కుటుంబాలు కావచ్చు, ఆ కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలు ఇతర కుటుంబ సభ్యులు అనగా పెద్దవాళ్ళు కావచ్చు, అనగా తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే నానమ్మ తాతయ్య కావచ్చు, లేకపోతే అన్నా చెల్లెలు కావచ్చు, లేకపోతే ఇతర కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళందరి మధ్య అంటే పిల్లలకు కుటుంబంలో ఉన్నటువంటి ఇతర పెద్దవాళ్ళకు మధ్య సంబంధాలు కూడా బాల్యదశ నిర్మాణం పైన, వాళ్ళ సాంఘిక వికాసం పైన ఖచ్చితంగా ప్రభావాన్ని చూపుతుంది. అదేవిధంగా మనము ఏ కుటుంబాన్ని తీసుకున్నా కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లల పెంపకంను ఒకే రకంగా ఉంటుంది అని చెప్పలేము. అంటే తల్లిదండ్రులు తమకున్నటువంటి జ్ఞానముతోటి పిల్లల్ని పెంచడం అన్నది జరుగుతుంది. అలా వివిధ కుటుంబాలు వివిధ రకాలైనటువంటి పెంపక పద్ధతులు ఉపయోగిస్తారు. కొందరు అధికారయుత పెంపక పద్ధతులు ఉపయోగిస్తే ఇంకొందరు ప్రజాస్వామ్యయుత పెంపక పద్ధతులు ఉపయోగిస్తారు. ఇంకొందరు ఎలాంటి పెంపక పద్ధతులు ఉపయోగించకుండా పిల్లల్ని పెంచడం అన్నది జరుగుతుంది. ఇట్లా ఈ తల్లిదండ్రులు ఉపయోగించేటువంటి పిల్లల పెంపక పద్ధతులు పిల్లల యొక్క బాల్యదశ నిర్మాణం పైన, వాళ్ళ సాంఘిక వికాసం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి, ఇలాంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ సాంఘికీకరణ నేపథ్యంలో పాఠశాలలు. అంటే పాఠశాలలకు అసలు సాంఘిక వికాసానికి మధ్య ఏమన్నా సంబంధం ఉందా? అంటే పాఠశాలలు సాంఘిక వికాసంలో అసలు కీలక పాత్ర పోషిస్తాయా లేవా? ఇది మూడవ సబ్ టాపిక్. దీంట్లో సమవయస్కుల ప్రభావం, అంటే పిల్లల యొక్క సాంఘిక వికాసం పైన పాఠశాలలో ఉన్నటువంటి సమవయస్కులు పిల్లల యొక్క బాల్యదశ నిర్మాణం పైన, వాళ్ళ సాంఘిక వికాసం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతారు? అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి సంస్కృతి అనగా పాఠశాలను నిర్వహించేటువంటి విధానం అన్నది కూడా పిల్లల యొక్క బాల్యదశ నిర్మాణం పైన, సాంఘిక వికాసం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? అదేవిధంగా పిల్లలకు అదేవిధంగా విద్యార్థులకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో ఆ సంబంధాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? దేనిపైన? పిల్లల యొక్క సాంఘిక వికాసం పైన కానీ, వాళ్ళ బాల్యదశ నిర్మాణం పైన కానీ, వాళ్ళ విద్యకు సంబంధించినటువంటి అభ్యసన పైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా ఈ పిల్లల పైన ఉపాధ్యాయులకు కొన్ని ఆపేక్షలు ఉంటాయి. అంటే నా పిల్లలు గొప్పవాళ్ళు కావాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉంటారు. పాఠశాలలో పిల్లలు ఏవైతే కార్యక్రమాలలో పాల్గొంటున్నారో అవన్నీ కూడా పిల్లల యొక్క బాల్యదశ నిర్మాణం పైన, వాళ్ళ సాంఘిక వికాసం పైన ప్రభావాన్ని చూపుతాయి. అవి ఎలా ప్రభావం చూపుతాయి? ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా బయట పిల్లలు, అంటే బడికి వెళ్ళకుండా ఎవరైతే బడికి దూరంగా ఉంటారో వాళ్ళని మనం డ్రాప్ అవుట్స్ అంటాం, బయట పిల్లలు అంటారు. అదేవిధంగా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆ బయట ఉన్నటువంటి పిల్లలు ఈ పిల్లల పైన, పిల్లల యొక్క సాంఘిక వికాసం పైన, వీళ్ళ బాల్యదశ నిర్మాణం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతారు? లాంటి అంశాలన్నింటినీ కూడా మనం దీంట్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా ఒకే తరగతి గదిలో అధిక వయస్సు గల పిల్లలు,
సాధారణంగా తరగతిలో ఉన్నటువంటి పిల్లలు ఒకే వయసులో ఉన్నటువంటి పిల్లలు ఉంటారు. కానీ పాఠశాలకు వచ్చినప్పుడు అధిక వయసు ఉన్నటువంటి పిల్లలు తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలపైన ప్రభావాన్ని చూపుతారు. అంటే వాళ్ళ యొక్క సాంఘిక వికాసంలో, వాళ్ళ యొక్క బాల్యదశ నిర్మాణంలో, వాళ్ళ యొక్క ఉద్వేగ వికాసంలో ఇలా అనేక రకాలైనటువంటి అంశాల్లో ప్రభావం చూపుతారు. వారు ఎలా ప్రభావం చూపుతారు లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ 4th సబ్ యూనిట్ని తీసుకున్నట్లయితే, సబ్ టాపిక్ని తీసుకున్నట్లయితే, భిన్న నేపథ్యం గల పిల్లలకు సంబంధించినటువంటి దత్తాంశాన్ని సేకరించడానికి ఉపయోగపడేటువంటి ఏవైతే పద్ధతులు, మెలకువలు, ఉపగమాలు ఉన్నాయో ఇవి అన్నీ కూడా మనకు 3వ సబ్ యూనిట్లో మనకు కనబడుతుంటాయి. ఈ 3వ సబ్ యూనిట్లో తీసుకున్నట్లయితే ఒకటి సహజ పరిశీలన. అంటే పిల్లల యొక్క ప్రవర్తనను మనం పరిశీలించాలనుకున్నప్పుడు సహజంగా పిల్లల్ని పరిశీలించడం వల్ల ఎలా పరిశీలించవచ్చు, ఈ సహజ పరిశీలనను ఉపయోగించడం వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలేంటి, పరిమితులేంటి లాంటి అంశాలన్నీ మనం ఇక్కడ నేర్చుకుంటాం. అదేవిధంగా పరిపుచ్చలు, అంటే దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇంటర్వ్యూస్ అంటాం. సో పిల్లల్ని ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఎలా వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం కలెక్ట్ చేయొచ్చు, అసలు ఇలా కలెక్ట్ చేసినటువంటి సమాచారం సరి అయిందా కాదా, ఒకవేళ పరిపుచ్చ పద్ధతిని ఉపయోగించినట్లయితే దీనివల్ల ఉపాధ్యాయుడికి విద్యార్థులకు ఉన్నటువంటి ప్రయోజనాలేంటి, అదేవిధంగా పరిమితులేంటి లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి ప్రతిస్పందన పత్రికలు, అంటే కొన్ని ఉపాధ్యాయులు అంటే స్వయంగా తయారు చేసి పిల్లలకు ఇచ్చినప్పుడు ఆ ప్రతిస్పందన పత్రికలకు ఎలా ప్రతిస్పందిస్తున్నారు లాంటి అంశాల ద్వారా కూడా పిల్లల యొక్క సమాచారాన్ని మనం నమోదు చేసేటువంటి అవకాశం అన్నది ఉంది. అదేవిధంగా సంఘటన రచనాత్మక రికార్డులు, వీటిని అనెక్డోటల్ రికార్డ్స్ అంటాం. సో ఈ రికార్డులు కూడా పిల్లల యొక్క ప్రవర్తన పైన ప్రభావాన్ని చూపుతాయి. అంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనలో ఆ పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు, దాని యొక్క పర్యవసనాలు ఏంటి లాంటి అంశాలన్నింటినీ కూడా మనం దీంట్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా వర్ణనలు, దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే డిస్క్రిప్షన్స్ అంటాం. అంటే ఏదైనా ఒక అంశాన్ని మనం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా వర్ణిస్తున్నారు లాంటి, అంటే వివిధ రకాలైనటువంటి అంశాల ద్వారా కూడా పిల్లలకు సంబంధించినటువంటి సమాచారాన్ని రాబట్టేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. ప్రయోగ పద్ధతి, ఇది సైంటిఫిక్గా చాలా ఉపయోగపడేటువంటి పద్ధతి కాబట్టి దీన్ని ఇంగ్లీష్లో ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటాం. ఈ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ని ప్రయోగించి కూడా పిల్లలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఖచ్చితంగా రాబట్టేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. అయితే దీన్ని ఉపయోగించడంలో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, అదేవిధంగా పరిమితులు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏంటి, పరిమితులు ఏంటి లాంటి అంశాలన్నింటినీ మనం ఇక్కడ నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి సమాచారాన్ని రాబట్టడానికి క్వశ్చనీర్, ప్రశ్నావళి అనేటువంటి పద్ధతి ద్వారా కూడా పిల్లల నుంచి సమాచారాన్ని రాబట్టేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. ప్రశ్నావళి అంటే ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించాలి, దీన్ని ఉపయోగించడం వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు, పరిమితులు లాంటి అంశాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా వ్యక్తి అధ్యయన పద్ధతి, దీన్ని కేస్ స్టడీ మెథడ్ అంటాం. ఏదైనా ఒక విద్యార్థిని తీసుకొని ఆ విద్యార్థిని వ్యక్తిగతంగా అధ్యయనం చేయడం ద్వారా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారాన్ని రాబట్టచ్చు. ఒకవేళ వ్యక్తి అధ్యయన పద్ధతిని ఉపయోగిస్తే దాన్ని ఎలా ఉపయోగించాలి, ఉపయోగించడంలో ఉన్నటువంటి ప్రయోజనాలు, పరిమితులు లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. నిర్ధారణ మాపనలు, వీటిని మనం రేటింగ్ స్కేల్స్ అంటాం. అంటే ఆ రేటింగ్ స్కేల్స్ ద్వారా కూడా పిల్లలకు సంబంధించినటువంటి దత్తాంశాన్ని, సమాచారాన్ని రేపట్టచ్చు. ఎలాంటి రేటింగ్ స్కేల్ని ఉపయోగించవచ్చు, ఆ రేటింగ్ స్కేల్ని ఎలా ఉపయోగించాలి, వీటిని ఉపయోగించడంలో ఉన్నటువంటి ప్రయోజనాలు, పరిమితులు లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా అనుధైర్య ఉపగమం అనేటువంటి ఒక ఉపగమాన్ని ఉపయోగించి కూడా పిల్లలకు సంబంధించినటువంటి దత్తాంశాన్ని, సమాచారాన్ని మనం రాబట్టచ్చు. అయితే ఈ అనుధైర్య ఉపగమం అంటే ఏంటి, దీన్ని ఉపయోగించడం ఎలా, దీనికి సంబంధించినటువంటి ప్రయోజనాలు, పరిమితులు లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. దీంట్లో చివరిది భిన్న సంస్కృతుల ఉపగమం. అంటే ఇది 3వ సబ్ యూనిట్లో భాగంగా చివరి అంశం ఇది. ఏంటి, భిన్న సంస్కృతుల ఉపగమం అన్నది ఒక స్ట్రాటజీ.
సో ఈ భిన్న సంస్కృతుల ఉపగమం ద్వారా పిల్లలకు సంబంధించినటువంటి దత్తాంశాన్ని సమాచారాన్ని రాబట్టచ్చు. సో ఈ భిన్న సంస్కృతుల ఉపగమం అంటే ఏంటి, దీన్ని ఎలా ఉపయోగించాలి, దీన్ని ఉపయోగించడం వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు, పరిమితులు లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. సో ఇది మనం ఈ క్లాస్లో ఇది బాల్య దశ, అదేవిధంగా వికాసం అభ్యసనం అనే ఒక డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి సైకాలజీ సబ్జెక్ట్ నుంచి బాల్యదశ నిర్మాణంలో ఉన్నటువంటి అనేటువంటి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఈ అన్ని అంశాల యొక్క సమ్మేళనం. ఇవన్నీ మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుంది, బాల్యదశ నిర్మాణంలో ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, ఆ అడ్డంకులు ఎలా అధిగమించవచ్చు లాంటి అంశాలకు సంబంధించినటువంటి సంపూర్ణ పరిజ్ఞానాన్ని పొంది ఖచ్చితంగా ఒక గొప్ప ఉపాధ్యాయుడిగా మార్పు చెందేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. థ్యాంక్ యూ.